భారత్లో పుతిన్ పర్యటన ముగిసింది. సో ఇప్పుడు పుతిన్ లెగసీ గురించి ముందుగా మాట్లాడుకుందాం సార్. ప్రపంచ రాజకీయాలను పుతిన్ ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నారు సార్? ఎందుకంటే రష్యా అధ్యక్షుడిగా 25 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతూ ఉన్నారు. సో ప్రపంచ రాజకీయాలను పుతిన్ ఎలా ప్రభావితం చేశారు, ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నారు? అంటే ముందుగా మనకు పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా డిఫరెంట్ రోల్స్లో ఉన్న ఈజ్ నెంబర్ 1. అంటే తనకు అనుకూలంగా రాజ్యాంగ విధానాలు మార్చుకుంటూ ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. సో 1999లో నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సో అప్రతిహతంగా రష్యాకు అధినేతగా కొనసాగుతున్నాడు. అనేక రకాల వదంతులు ఆయన పైన తిరుగుబాటు జరుగుతుందని, ఆయన ఆరోగ్యం చెడిపోయిందని, ఆయన రేపొమ్మప్ప చనిపోతాడని, ఆయన క్యాన్సర్ ఉందని, ఆయన ఏదో చికిత్సలు తీసుకుంటే ఇన్ని రకాల వదంతులు వచ్చినా వెస్టర్న్ మీడియాలో పుటిన్ రిమైన్ స్ట్రాంగ్. పుటిన్ వచ్చినటువంటి సందర్భం కూడా ఏంటంటే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక, సోషలిస్ట్ రష్యా పతనమయ్యాక ఒక క్రైసిస్ పీరియడ్లో మీకు పుటిన్ రష్యా ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే ఫ్యూచర్ ఆఫ్ రష్యా ఇస్ కంప్లీట్లీ బ్లీక్ అని. అంటే ఏంటి రష్యా పరిస్థితి అని? ఒకప్పుడు ప్రపంచాన్ని అమెరికాతో పోటీ పడి సగం ప్రపంచాన్ని శాసించిన సోవియట్ యూనియన్ పతనం తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ రష్యా, అసలు రష్యన్ ట్రాన్సిషన్ ఏంటి అనేది కంప్లీట్ గందరగోళం. రష్యన్ ఎకానమీ గందరగోళం, రష్యన్ పాలిటిక్స్ గందరగోళం. ఆ టైంలో పుటిన్ రష్యన్ ప్రెసిడెంట్ అయ్యాడు. దానికి ఉదాహరణ ఏంటంటే 1990లో రష్యన్ ఎకానమీ గ్రోత్ రేట్ తీసుకుంటే -3%. 1990లో 1995లో -4.1%, 1998లో -5.3%. అంటే 1990లో గర్బచోవ్ నాయకత్వంలో సోవియట్ లిక్విడేషన్ అయ్యాక ఆ గందరగోళం, మాఫియా రాజ్యం, ఇప్పటికీ కూడా ఆ విమర్శలు ఉన్నాయి మాఫియా ఎకానమీ అని. బట్ స్టిల్ కంప్లీట్ కావోస్ రష్యన్ ఎకానమీ, రష్యన్ పాలిటిక్స్ గందరగోళంగా ఉన్న సమయం అది. రష్యన్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన సమయం. అందుకే నేను ఈ డేటా మీకు చెప్పేది. 1990లో -3%, 1995లో -4.1%, 1998లో -5.3%. 99లో ప్రెసిడెంట్ అయ్యాడు పుటిన్. 2000లో 10% ఎకనామిక్ గ్రోత్ రేట్, మీకు 10% ఏకంగా. మీకు అలాగే మీకు 6.4% మీకు 2005లో. 2010లో 4.5%. అంటే 2000 నుంచి 2010 ఫస్ట్ 10 ఇయర్స్లో రష్యాలో 10%, 6.4%, 4.5%. అంటే రష్యన్ ఎకానమీని టర్న్ అరౌండ్ చేశాడు. అది ప్రధానమైన డైమెన్షన్ రష్యాలో పుటిన్ సాధించింది. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్ని పుటిన్ ఎలా ప్రభావితం చేశాడని మీ ప్రశ్నకు ఆన్సర్ రావాలంటే మొదలు రష్యాలో ఏం చేశాడనేది కీలకం. ఇప్పుడు రష్యానే అస్తవ్యస్తమై ఉంటే పుటిన్ రష్యాకు నాయకుడిగా ప్రపంచాన్ని శాసించలేడు. ఏ కంట్రీ ప్రపంచ రాజకీయాలపై ప్రభావం అనేది తన దేశంలో తాను చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది కదా. మీకు అలా ఎకానమీని టర్న్ అరౌండ్ చేయడానికి రష్యన్ ఎనర్జీ రిసోర్సెస్ను సమర్థవంతంగా పుటిన్ వాడుకున్నాడు. సో ఆ రకంగా రష్యన్ ఎకానమీ టర్న్ అరౌండ్ కావడమే కాకుండా రష్యన్ ప్రైడ్, అంటే ఈజ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జారిస్ట్ రష్యా. అంటే సోవియట్ యూనియనే కాదు, అంతకుముందు జార్ చక్రవర్తుల మీకు ఆ ప్రైడ్, అంటే రష్యన్ ప్రైడ్ అంటారే, అంటే రష్యన్ ప్రైడ్కు ఒక సింబల్గా పుటిన్ ఉండేటువంటి ఎక్స్ట్రీమ్ నేషనలిజం అన్నది. సో దానివల్ల ఏమైంది అంటే రష్యాను తిరిగి రివైవ్ చేయాలి. అంటే ఒకనాటి సోవియట్ యూనియన్ కాలము, అంతకుముందు జారిస్ట్ రష్యా కాలం. అందుకే ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక జారిస్ట్ స్టాచ్యూ సింబల్ వెనకాల ఉంటుంది. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ ఇండికేట్స్ ది లాస్ట్ ప్రైడ్ ఆఫ్ రష్యా. ఇది తన ప్రజల్ని వెనకాలం నడిపించుకోవటానికి స్ట్రాంగ్ లీడర్స్ అందరూ వాడే విధానం. ఇప్పుడు మీకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటుంటాడు. సో ఆ ప్రైడ్, ఇప్పుడు నేషనల్ ప్రైడ్ను రౌజ్ చేస్తుంటాడు. ఇక్కడ మన దగ్గర నరేంద్ర మోడీ సో ఆ నేషనల్ ప్రైడ్ను రౌజ్ చేస్తుంటారు. సో అందువల్ల అక్కడ పుటిన్ కూడా తన నేషనల్ ప్రైడ్ను రౌజ్ చేసి ఒక సమాజాన్ని తన వెనకాల నడిపించగలిగాడు. పొలిటికల్ అపోజిషన్ను వీకెన్ చేశాడు.
ఏకఛత్రాధిపత్యంగా రష్యా ఏలాడు. ఎప్పుడైతే రష్యాలో అన్క్వశ్చనబుల్ లీడర్గా పుటిన్ ఎమర్జ్ అయ్యాడో ఇక బయటికి యాక్ట్ కావడం మొదలుపెట్టాడు. సెకండ్ డైమెన్షన్ పుటిన్ డైమెన్షన్ అంటే ఫస్ట్ దోమో తన పవర్ను రష్యాలో కన్సాలిడేట్ చేసుకోవటానికి, ఎకనామిక్ అండ్ పొలిటికల్ కావోస్ నుంచి రష్యాను తన ఆధిపత్యంలో స్ట్రాంగ్గా నిలబెట్టడానికి చేసిన మొదటి పని. రెండో పని ఏంటి అంటే రష్యన్ ఎక్స్పాన్షన్ మొదలుపెట్టాడు. మీకు 2092 అంటే 90s తర్వాత సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఇక రష్యా ఏమీ చేయలేదు అనే పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడున్న ఉక్రెయిన్, కజకస్తాన్, తజకిస్తాన్, కిర్గిజియా, ఉజ్బెకిస్తాన్, జార్జియా, మీకు ఇవన్నీ కూడా బెలోరష్యా, ఇవన్నీ కూడా రష్యాలో సోవియట్ యూనియన్లో భాగం. అజర్బైజాన్, ఆర్మేనియా, ఇప్పుడు ఇవన్నీ సెపరేట్ కంట్రీస్గా మారిపోయాయి. మీకు ఇవన్నీ కూడా పాత సోవియట్ యూనియన్లో భాగం. సో అంతటి విస్తారమైన సోవియట్ యూనియన్ ఉన్న సోవియట్ యూనియన్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ తజకిస్తాన్, కజకస్తాన్, కిర్గిజియా, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్. ఇవన్నీ ఇప్పుడు మనం తాష్కెంట్ అంటామే, అది ఇదంతా. సో అటువైపు ఏమో వెస్ట్, అందుకే దీన్ని యురేషియా అంటారు. మాస్కో ఏమో వెస్ట్లో ఉంటుంది, కానీ సోవియట్ యూనియన్ అనేది అటు ఈస్ట్ అండ్ వెస్ట్ స్ప్రెడ్ అయి ఉంటుంది. సో అందువల్ల వెస్ట్ అట్లాంటి దేశం కాస్త రష్యాకే పరిమితం అయిపోయింది. ఆ టైంలో 2008లో జార్జియా పైన అటాక్ చేశారు రష్యా. రష్యాలో కన్సాలిడేట్ అయ్యాక పుటిన్ రష్యన్ ఎక్స్పాన్షన్ దాన్ని మొదలుపెట్టాడు. అంటే తన రష్యన్ గ్లోరియస్ పాస్ట్ను రివైవ్ చేస్తానని 2008లో జార్జియాను అటాక్ చేశాడు. 2014లో క్రిమియా పైన, యుక్రెయిన్కి చెందిన క్రిమియాను అక్కుపై కూడా చేసేసాడు. 2015లో సిరియన్ సివిల్ వార్లోకి ఎంటర్ అయ్యాడు. తన లాంగ్ టర్మ్ అలై అయినటువంటి బషర్ అల్ అసద్కు మద్దతుగా అటు అమెరికా నాయకత్వంలోని యాంటీ సిరియన్ రిబెల్స్, అటు ఐసిస్, ఇలా అనేక రకాల అటాక్స్ సిరియాలో బషర్ ప్రభుత్వం ఎదుర్కొంటుంటే బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా సిరియన్ సివిల్ వార్లో ఎంటర్ అయ్యాడు. సో రష్యా ఎంటర్ అయ్యాకనే సిరియన్ సివిల్ వార్లో బషర్ గెలిచాడు. తర్వాత ఇటీవల ఉక్రెయిన్ వార్ తర్వాత బషర్ను కాపాడలేకపోయింది రష్యా. సో అందువల్ల రష్యన్ మిలిటరీ ఆపరేషన్స్ పెరిగాయి. అంటే రష్యానే ప్రశ్నార్థకం నుంచి పోయి రష్యా కూడా ఒక మిలిటరీ పవర్గా ఎమర్జ్ అయింది. సెకండ్ డైమెన్షన్. థర్డ్ డైమెన్షన్ అంటే అమెరికన్ హెజమనీ, అమెరికన్ ఆధిపత్యానికి సవాల్గా మారాడు. సో వాస్తవంగా సోవియట్ యూనియన్ టైంలో కోల్డ్ వార్ పీరియడ్ అంటారు, ప్రచండ యుద్ధం అని. రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రపంచం ఉండేది. ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్. ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎమర్జ్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఆర్డర్. సో ఆ తర్వాత మీకు సోవియట్ అంతర్ధానం తర్వాత ఇక అమెరికాకు ఎదురే లేదు, అమెరికాకు ఎదురు చెప్పేవారు లేరు. యూనిపోలారిటీ అంటారు, అంటే ఏకధ్రువ ప్రపంచంలోకి అడుగు పెట్టామనుకున్నాం. అప్పుడు చైనా ఎమర్జ్ కావడం మొదలుపెట్టింది పోస్ట్ 90sలో. అంటే సోవియట్ యూనియన్ కాలంలో అమెరికా అనుసరించిన ఫారెన్ పాలసీని తనకు అనుకూలంగా మార్చుకొని అమెరికాకే ఛాలెంజర్గా చైనా ఎమర్జ్ అయింది. అంటే సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విభేదాలు వచ్చిన నేపథ్యంలో కిస్సింజర్ డిప్లొమసీ అని, అప్పుడు కిస్సింజర్ ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్, సో ఆయన చెప్పిన డిప్లొమసీ ఏంటంటే మనము చైనాను కలుపుకొని సోవియట్ బలహీనపరచాలని. ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బీజింగ్ వెళ్ళారు. చైనా అధ్యక్షుడిగా డెంగ్ జియాపింగ్ ఉన్నారు. దాన్ని 70s, 80s, 90s వరకు స్లోగా చైనా ఎమర్జ్ అవ్వడం మొదలుపెట్టింది. సో సోవియట్ యూనియన్ శిథిలాల నుంచి రష్యా ఎమర్జ్ అయ్యి అమెరికన్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇప్పటికీ అమెరికాకు నిజంగా ఒక పోటీనా అంటే కాదు. అమెరికా ఎకానమీతో పోలిస్తే రష్యన్ ఎకానమీ చాలా చిన్నది. రష్యన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో సగం ఉంటుంది. ఇది 11th లార్జెస్ట్ ఎకానమీ రష్యా. అమెరికా ఏమో ది లార్జెస్ట్ ఎకానమీ అమెరికా. సో అందువల్ల మీకు రష్యాకు అమెరికాకు ఎకానమీలో లేదు, పవర్లో లేదు, పొలిటికల్గా లేదు. కానీ రష్యాకున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ రష్యాకు ఉన్నాయి. యురేషియా, యూరప్ ఆసియా సంధి మధ్యలో ఉండడం, అది జాగ్రఫికల్ ఇంపార్టెన్స్. తర్వాత సోవియట్ కాలపు న్యూక్లియర్ లెగసీ, అంటే సోవియట్ యూనియన్లో కాలంలో అమెరికాకు పోటీగా అణ్వస్త్ర శక్తి ఉంది.
అది రష్యా ఇన్హెరిట్ చేసింది. దాంతో పాటు పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇండస్ట్రీ, మిలిటరీ ఇండస్ట్రీ ఉంది. ఇది కూడా సోవియట్ లెగసీ, అది రష్యాకు ఉంది. తర్వాత మీకు ఎనర్జీ బేసెస్ ఉన్నాయి రష్యాకు. సో ఓవరాల్గా అమెరికాకు పోటీ పడగలిగే రాజకీయ ఆర్థిక శక్తి రష్యాకు లేకపోయినా ఈ డిఫెన్స్, మిలిటరీ ఇండస్ట్రీ, ఎనర్జీ, దాంతో పాటు న్యూక్లియర్ వెపన్స్, ఈ మూడింటిని ఉపయోగించుకుంది రష్యా. ఉపయోగించుకొని తన జాగ్రఫికల్ లొకేషన్, స్ట్రాటజిక్నెస్, అంటే యూరప్, ఆసియాల మధ్య ఉండడము, యురేషియా ప్రాంతము. సో రష్యా ఒక రకంగా అమెరికాకు ఒక స్ట్రాటజిక్ రైవల్గా ఎమర్జ్ అయ్యారు. కానీ పుటిన్కి తెలుసు తన లిమిటేషన్స్, ఎన్ని చేసినా అమెరికాతో ఈక్వల్ కాలేడు. అందువల్ల చైనాతో కూడా కలుపుకున్నాడు. అందువల్ల రష్యా చైనా బంధాన్ని పెంచుకొని అమెరికాకు ఒక ఛాలెంజ్గా మిగిలాడు. సో రష్యా కూడా పుటిన్ ఒక వేసినటువంటి వ్యూహాత్మక అడుగులు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేశాయి. చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కూడా తన వైపు తిప్పుకోగలిగాడు. దాంతో ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ బ్రేక్ చేశాడు. అమెరికా, యూరప్ల మధ్య ఉన్న స్నేహబంధం రష్యా విషయానికి వచ్చే వరకు, పుటిన్కి వచ్చే వరకు బ్రేక్ అయింది. మిగతా విషయాలు ఎక్కడా బ్రేక్ కాలే. కానీ పుటిన్కి వచ్చే వరకు ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ కూడా బ్రేక్ చేశాడు. అమెరికన్ డాలర్కు పోటీగా ఒక గ్లోబల్ ఛాలెంజ్ విసిరాడు. అందుకే మీకు బ్రిక్స్ సమావేశాల్లో కూడా బ్రిక్స్ కరెన్సీ అని ప్రతిపాదించింది పుటినే. వాస్తవంగా మన ఇండియా ఇప్పుడు ఇంత సమీప భవిష్యత్తులో లేదని కూడా అన్నాడు. ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించాడు పుటిన్ ప్రతిపాదనకు. సో అందువల్ల అమెరికన్ ఆధిపత్యానికి రష్యా ఒక సవాలుగా తనకు తాను ఎమర్జ్ కాకపోయినా ఇతర దేశాలను ముఖ్యంగా చైనాను కలుపుకొని తన వ్యూహాత్మకమైన అడుగుల ద్వారా రష్యా ఒక ఎమర్జ్ అయ్యాడు. సో ఎమర్జ్ కావడము ఇదంతా జరుగుతుంటే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. అంటే జార్జియాపై అటాక్ చేస్తే అమెరికా ఏం చేయలేకపోయింది, క్రిమియా పైన అటాక్ చేస్తే ఏం చేయలేకపోయింది. ఆఖరికి 2022లో ఉక్రెయిన్తో అటాక్ చేసి ఒక రకంగా నాటోతో పరోక్ష యుద్ధానికి ఎదిగాడు. ఆ నాటోతో పరోక్ష యుద్ధంలో కూడా వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయి బలహక్నం తాను విన్నర్గా నిలిచాడు. విన్నర్గా నిలవడం వల్ల ఇలా ట్రంప్ తోకముడిచే పరిస్థితికి వచ్చాడు. సో అందువల్ల అమెరికాతో పోటీ పడే క్రమంలో యూరప్తో కూడా బలమైన ఆర్థిక బంధాన్ని కూడా పెంచుకున్నాడు. ముఖ్యంగా ఎనర్జీ, ఒక దశలో అయితే నియర్లీ 50% ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ రష్యానే మీట్ అయ్యాయి. ఈవెన్ టుడే ఉక్రెయిన్ వార్ తర్వాత కూడా రష్యన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ లో 51% యూరోప్కి వెళ్తాయి. సో నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ అని చెప్పి ఏకంగా రష్యా నుంచి జర్మనీకి పైప్ లైన్ వేసాడు. సో అందువల్ల అటు యూరప్తో వ్యూహాత్మక బంధం పెట్టుకున్నాడు, ఇటు చైనాతో బంధం పెట్టుకున్నాడు, భారత్తో బంధం పెట్టుకున్నాడు. ఒక రకంగా తన అమెరికన్ హెజమని ప్రపంచంలో ప్రశ్నించడంలో పుటిన్ చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక 4వది సోవియట్ హిస్టరీ మనం తీసుకుంటే, అంటే జార్ చక్రవర్తుల కాలం నుంచి కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్ రోజుల నుంచి కూడా సోవియట్ ఈజ్ మెయిన్లీ టువర్డ్స్ వెస్ట్. మీకు వెస్టర్న్ యూరప్, ఈస్టర్న్ యూరప్గా రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికన్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ క్యాపిటలిస్ట్ వెస్టర్న్ యూరప్ అయింది. సోవియట్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సోషలిస్ట్ ఈస్టర్న్ యూరప్ అయింది. సో అందువల్ల పేరుకు ఏషియాలో కూడా ఎక్స్పాండ్ అయిన ఎంటైర్ వెస్ట్ వరల్డ్ లుక్ ఉండేది రష్యాకు. సో దాన్ని పుటిన్ మార్చి ఏషియా వైపుగా, అంటే దిస్ ఈజ్ ది ఏషియన్ సెంచరీ అని గుర్తించాడు పుటిన్. అది కూడా ఆయన తన స్ట్రాటజిక్ మైండ్కి ఒక ఉదాహరణ. అంటే ప్రపంచ బ్యాలెన్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ కూడా షిఫ్ట్ అవుతుంది అని గమనించాడు. గమనించి ఈ ఏషియా వైపు చూడడం మొదలుపెట్టాడు. మీకు ఉదాహరణకు మీకు 2013లో రష్యన్ ట్రేడ్లో 26% ఇండో పసిఫిక్ ప్రాంతంతో ఉండేది. అంటే ఇప్పుడు మనం ఇండో పసిఫిక్ అంటే ఇండియా, చైనా, ఈ ప్రాంతం ఒక రకంగా ఏషియా ప్రాంతం. సో 2021కి వచ్చేవరకు ఇది 34% పెరిగింది. మెయిన్లీ ఎనర్జీ ట్రేడ్ ఒక ఫ్యాక్టర్, కానీ ఎనర్జీ ట్రేడ్ కూడా 22 ఉక్రెయిన్ వార్ తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది. అందువల్ల ఎనర్జీ ట్రేడ్ కన్నా ముందే సో ట్రేడ్ విత్ ఏషియా, ముఖ్యంగా ట్రేడ్ విత్ ఇండో పసిఫిక్ పెంచాడు. సో రష్యా, పుటిన్ గుర్తించింది ది వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎన్ ఏషియన్ సెంచరీ అని.
వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏషియన్ సెంచరీ కనుక మనము ఏషియా వైపు తిరగాలి అని. ఒక్క చైనాతో ఇండియాతో రిలేషన్సే కాదు, ఈవెన్ అమెరికా మిత్ర దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఇతర అరబ్ దేశాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. నార్త్ కొరియాతో బలమైన సంబంధాలు పెట్టుకుని నార్త్ కొరియన్ ఫోర్సెస్ ఈవెన్ రష్యన్ ఫోర్సెస్తో కలిపి ఉక్రెయిన్ వార్లో కూడా పాల్గొంటున్నారు. ఇరాన్తో సంబంధాలు పెంచుకున్నాడు. ఇరాన్ ఇచ్చినటువంటి డ్రోన్లు కూడా ఉక్రెయిన్ వార్లో వాడాడు. సో అంటే ఒక రకంగా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ను ఛాలెంజ్ చేస్తూ, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అండర్మైన్ చేస్తూ మీకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెట్టాడు. ఈ ఏషియాకు షిఫ్ట్ పుటిన్ పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అది. సో ఇది 4వది. 5వది ఉక్రెయిన్ వార్. ఉక్రెయిన్ వార్ వాజ్ చావోరేవో. ఉక్రెయిన్ వార్ బ్రేకింగ్ పాయింట్ ఆర్ మేకింగ్ పాయింట్ ఫర్ రష్యా. అంటే ఒక డిఫైనింగ్ మూమెంట్ అంటారే. అంటే ఉక్రెయిన్ వార్లో రష్యా కనుక ఓడిపోతే దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద రష్యా. సో ఉక్రెయిన్ వార్లో రష్యా కనుక గెలిస్తే దట్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ టు యూరోప్. అందువల్ల ఉక్రెయిన్ వార్ ఏదో రష్యా ఉక్రెయిన్ వారే కాదు, వెస్ట్రన్ హెమిస్ఫియర్లో ఒక ఆధిపత్యానికి జరుగుతున్న యుద్ధం అది. అంటే యూరప్ అమెరికా ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ ఏంటంటే నాటోను రష్యాకు సమీపం వైపు ఎక్స్పాండ్ చేశారు. ఇక మిగిలిందల్లా ఉక్రెయిన్. ఇక నాటోను రష్యన్ పొలిమేరల్ లాగా తీసుకొచ్చి రష్యన్ ఛాలెంజ్ను కంప్లీట్గా లేకుండా చేద్దామనేది అమెరికా యూరప్ల వ్యూహం. ఆ ట్రాన్స్ అట్లాంటిక్ స్ట్రాటజీని గమనించి ఉక్రెయిన్ వార్లో అగ్రెసివ్గా నిలిచాడు పుటిన్. ఇక్కడ అమెరికా యూరప్ క్యాలిక్యులేషన్స్ అన్నిటినీ ఫెయిల్ చేసి ఇలా ఉక్రెయిన్ వార్లో బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ పొంది 20% ల్యాండ్ తన చేతిలో పెట్టుకొని ఈ నౌ కాలింగ్ షాట్స్. ట్రంప్కు గంగవీరులు ఎత్తిస్తున్నాడు. ట్రంప్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. యూరప్ నిట్ట నిలువునా చీలిపోయింది ఉక్రెయిన్ వార్ విషయంలో ఏం చేయాలని. అమెరికా యూరప్ల మధ్య అగాధం ఏర్పడింది. సో తన రైవల్స్ కంప్లీట్ గా డివైడ్ చేశాడు ఉక్రెయిన్ వార్లో. అందువల్ల ఉక్రెయిన్ వార్ ద్వారా పుటిన్ వెస్ట్రన్ స్ట్రాటజీలను నిర్వీర్యం చేయడమే కాకుండా వెస్ట్రన్ ఆధిపత్యానికి ఒక పర్మనెంట్ ఛాలెంజ్ని విసిరాడు. సో అందువల్ల ఈ 5 రకాల డైమెన్షన్స్ వల్ల పుటిన్ ప్రపంచంలో ఒక బలమైన నాయకుడిగా, ఇవాళ ప్రపంచ నేతలంటే ట్రంప్, జిన్పింగ్, పుటిన్ అనే దశకు ఎదగగలిగాడు. అందువల్ల ఇట్స్ రిమార్కబుల్ పాత్ కదా. 25 years లో ఒక కంప్లీట్ కావోస్ లో ఉన్న కంట్రీకి నాయకుడిగా, అసలు ఒక బలహీనపడినటువంటి దేశానికి నాయకుడిగా, ఇవాళ ప్రపంచంలోనే ఒక ఛాలెంజర్ గా తాను ఎమర్జ్ అయ్యాడు. రష్యాను ఎమర్జ్ చేశాడు పుటిన్. ఇక భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత ఇంధన అవసరాలని తీరుస్తాం, అంతరాయం లేకుండా చమురు